మీరు చేసినటువంటి పాపాలని, మీరు చేసినటువంటి తప్పుల్ని, మీ చాతగాంతనాన్ని 5 సంవత్సరాల్లో ఏం పీకలేక 2 నెలల్లో మా మీద పడి ఏడ్చేటువంటి పత్రిక సాక్షి పత్రిక. ఈ సందర్భంగా సాక్షి పత్రిక యాజమాన్యానికి సవాల్ విసురుతా ఉన్నా. మీ 11 మంది ఎమ్మెల్యేల పనితీరు, నా పనితీరు, నేను నా నియోజకవర్గంలో ఉన్న రోజులు, మీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న రోజులు, నేను నా నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు, నేను ప్రజలతో ఉన్నటువంటి సమయం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసిన పని, నేను ఇక్కడున్న రోజులు, మీ 11 మందిలో ఒక్కరు నాకన్నా 1 గంట ఎక్కువ ఉన్నా నేను నా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా. కాకపోతే మీ సాక్షి పత్రిక పేపర్ మూసుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ విసురుతాను. పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారం రాసి మీ పైత్యాన్ని ప్రజల ముందు, ప్రజల మీద రుద్దాలని చూస్తే పేపర్ మనిషి జోబులో పెడతా తమాషాలు చేస్తా ఉన్నారా? ఎమ్మెల్యేగా నేను గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నా, ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో మీరు ఏమి పీకలేదని పీకి చూపిస్తా ఉన్నా. ఇంకొకసారి చెప్తే పేపర్ మనిషి జోక పెడతానా కొడకల్లారా? నేను తమాషాలు చేస్తా ఉన్నారా? నేను ప్రజలు వాపోతా ఉన్నారా? 5 సంవత్సరాలు మీరు చేసింది ఏముంది? 2 నెలల్లో నేను ఏం చేశామో చేసి చూపిస్తాం. వస్తారా బహిరంగ చర్చకు? ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలు పెట్టాం. గత మీ ఎమ్మెల్యే లాగా ప్రతి పనికి డబ్బుల కోసమనో లేదా లెటర్ ఇస్తే డబ్బుల కోసమో ప్రజల పాలనని గాలి కొద్దిలేసి కేవలం ధనార్జన ధ్యేయంగా నేను పనిచేయడంలా, బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో పనిచేస్తా ఉన్నా. తాగునీటి ప్రాజెక్టు ప్రతి సంవత్సరానికి కోట్ల రూపాయల నిధులు మంజూరైతా ఉన్నాయి. ఎక్కడ పైప్ లైన్ లీకేజీలు కూడా పనిచేయలేదు. మీరు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుందా? అసలు బుద్ధుందా? మనుషులేనా? ఎన్టీఆర్ సుజల శ్రవంతి 29 ప్లాంట్లుంటే కనీసం మైనర్ రిపేర్లు చేయలేకపోయినారు. సిగ్గు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్న మంచినీటి సౌకర్యం కోసం దాదాపు 30-40 కొత్త బోర్లు వేయడం జరిగింది. మీ 5 సంవత్సరాలు ఎన్ని వేసినారు? లెక్కలు తీస్తారా? నా ప్రజలకు జవాబుదారితనంతో ఉంటా, నిజాయితీగా పనిచేస్తా, నా ప్రజలకు సేవకుడిగా ఉంటా. మాజీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు దండుకున్నాడు కదా, ప్రజల్ని హింసించి రక్తం తాగాడు కదా, కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు కదా. అలాంటి దౌర్భాగ్యాలు, దుర్మార్గాలు, నీచాటి నికృష్టమైన మనస్తత్వాలు కలిగిన మీరు మా గురించి రాస్తారా? నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలో, ఏ రకంగా అండగా ఉండాలో ఒక సేవకుడిగా జవాబుదారితనంతో పనిచేస్తా. మీరు రాయండి పత్రిక. నేను తప్పు చేస్తే మీ హక్కు ఉంది, అంతేగాని రాజకీయ పార్టీ కోణంలో మేము రాస్తాము, ప్రజల్ని మభ్యపెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే గారు ఇంతసేపు మాట్లాడిన ఒక మాట చెప్పలేదండి. 9 మంది చనిపోతే ఇంటింటికి వెళ్లి తన సొంత డబ్బు ఒక్కొక్క మృత కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున ఇచ్చేసి వచ్చినారు. 1,80,000 రూపాయలు ఆయన సొంత డబ్బుల్ని ఇంటింటికి వెళ్లి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ధైర్యం చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చి రావడం జరిగింది. నేను సగటు జీతాన్ని ఇక్కడ తాగునీటి కుళాయిలకు ఇచ్చిన, ఎక్కడ ప్రమాదం సంభవించి ఆసుపత్రులకు పోతే వాళ్ళకు తన డబ్బు ఇస్తున్నాడు. చదువుకోవాలి, పాఠశాలలకు కాలేజీలకు ఫీజు కట్టడానికి కష్టంగా ఉందంటే వాళ్ళకి ఇస్తున్నాడు.